మూసీ నది ప్రక్షాళన త్వరలోనే ఆరంభం కానుందా? మూసీ బఫర్ జోన్లలో ఆక్రమిత ఇళ్లను ఖాళీ చేసేందుకు సర్కార్ ప్రణాళికలు చేపట్టిందా? మూసీ పరివాహక కట్టడాలు కూల్చివేతలతో నిరాశ్రులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తరలించాలని ఆలోచన చేస్తోందా? మంత్రి పొన్నం ప్రభాకర్ మలక్పేట్, ఎల్బీనగర్ డబుల్ బెడ్రూమ్ల గృహ పరిశీలన ఇందులో భాగమేనా? ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక మొదట ప్రకటించిన అతిపెద్ద ప్రాజెక్ట్ మూసీ ప్రక్షాళన. ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా మూసీని అభివృద్ధి చేయడానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మూసీ సుందరీకరణ, పర్యాటక అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే విదేశీ పర్యటనలు, ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి ప్రత్యామ్నాయంగా చూపించేందుకు ఆలోచనలు సాగిస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు మళ్ళీ ఆ మూసీ ప్రాంతాన్ని అన్ని రకాలుగా పర్యాటక, పారిశ్రామిక లేదా పర్యావరణ, నీటికి సంబంధించినటువంటి దుర్వాస ఏం లేకుండా భవిష్యత్తులో ఇదొక అందమైనటువంటి టూరిజం ప్లేస్గా కూడా ఉపాధి అవకాశాలను పెంచేటువంటి విధంగా తప్పకుండా ప్రజలందరూ కూడా సహకరించమంటారు. ఎవరికి కూడా పునరావాస కింద నష్టం చేసే ఆలోచన ఎవరికీ లేదు. అందరికీ రిహాబిలిటేషన్ జరుగుతుంది. అందరూ సహకరించాలి. ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నష్టపోతారో అనుకుంటారో అన్ని రాజకీయ పార్టీలను కూడా దీనికి సహకరించమని కోరుతా ఉన్నాం. ఎవరికి ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం చేయాలనే ఆలోచన లేనే లేదు. ఏదైనా ఉంటే స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఎక్కడైనా పొరపాటున ఏదైనా మిస్ అయితే కూడా వాళ్ళ పక్షాన కూడా మేము అన్ని రకాల సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో మలక్పేట, ఎల్బీనగర్ జోన్లలో పర్యటించారు. అక్కడి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వం గ్రేటర్ సిటీలో 90,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గ్రాంట్ చేసి 65,000 ఇండ్లను పంపిణీ చేసింది. మిగిలిన 30,000 గృహాల్లో వివిధ దశల్లో నిర్మాణం అవుతూ ఉన్నాయి. ఇక హైదరాబాద్ సిటీలో 3,000కు పైచిలుకు ఖాళీ ఇళ్లు ఉన్నట్లు అధికారులు లెక్కలు కడుతూ ఉన్నారు. మూసీలో ఇళ్లు ఖాళీ చేయించాక వెంటనే వారిని అకామిడేట్ చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాటికి ఉన్నటువంటి మంచి చెడులను చూడడం ద్వారా అవసరమైనటువంటి పనులు చేసే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాత నగరానికి పునర్వైభవం తీసుకొచ్చే దిశలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి సంబంధించిన అన్ని కోణాల నుంచి తీసుకొని మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు తీసుకుంది. దానిలో భాగంగా నిర్వాసితులైతున్నటువంటి వాళ్ళందరికీ పునరావాసం ఇచ్చే బాధ్యత పూర్తిగా 100% ప్రభుత్వం. మూసీ బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. మూసీ పరివాహక ప్రాంతాలలో 12,000కు పైచిలుకు నిర్మాణాలు ఉన్నట్లు సర్కార్ భావిస్తోంది. దశల వారీగా ఆ నిర్మాణాలను తొలగించేందుకు ప్రభుత్వం రిపోర్ట్లను తయారు చేస్తోంది. తొలి దశలో మూసీ పరిసరాల ఇండ్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించే అంశంలో సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడా ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే కూల్చివేతలు మొదలయ్యాక ప్రజల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో చూడాల్సి ఉంటుంది.